కనక మహాలక్ష్మిని అందంగా రెడీ చేసి పెళ్లి వాళ్ళ ముందు కూర్చోబెడతారు. దయచేసి నేను చెప్పేది వినండమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండమ్మా అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ పద్మాక్షి సహస్రకు నమస్కారం చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు, మేము చూసింది చాలు, ఇక నాటకాలు అడిగి ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూడకు అని పద్మాక్షి కనక మహాలక్ష్మిని అంటూ ఉంటుంది. దయచేసి నేను చెప్పేది వినండి, నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూడకండి అని కనక మహాలక్ష్మి కోపంగా పద్మాక్షికి చెప్తుంది. ఇంకొక మాట మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని పద్మాక్షి అంటుంది. పంతులు గారు, ఆ నిశ్చితాంబూల సంగతి చూడండి అని పద్మాక్షి చెప్పడంతో ఇక నిశ్చితాంబూలాలు మార్చుకోవచ్చమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు. పిన్ని, నిశ్చితాంబూలాలు తీసుకో అని సహస్ర వసుధకు చెప్తుంది. ఇక వసుధ పెళ్ళికొడుకు వాళ్ళు నిశ్చితాంబూలాలు తీసుకుంటూ ఉంటే కనక మహాలక్ష్మి కోపంగా నిశ్చితాంబూలాలను విసిరి కొడుతుంది. దాంతో షాకింగ్గా పద్మాక్షి సహస్ర అలానే చూస్తూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.